నాగేష్ ముదిరాజ్ ఎట్లుండు బీఆర్ఎస్ పార్టీలో? నాగేష్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. చాలా బాగుంది బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమాల ద్వారా రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ కార్యకర్తగా తర్వాత మంచి పొజిషన్ వెళ్ళిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకనొక దశలో కుడి భుజం ఎడమ భుజంగా నాగేష్ ముదిరాజ్ ఉండే. అట్లాంటి నాగేష్ ముదిరాజ్ సడన్ గా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఈరోజు ఏదైనా మంచి కార్పొరేషన్ పదవో ఎమ్మెల్సీ ఏదో ఒకటి దక్కేదేమో గాను. నేను అందుకే గతంలో 3 పర్యాయాలు కూడా నేను కాంగ్రెస్ అధిష్టానాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు టికెట్ అని అడుగుతూనే సర్వే చేపించు. కానీ ఆ కుటుంబ రాజకీయాలలో ప్రజాప్రతినిధి కావాలని ఒక కోరిక ఉండే. ముషిరాబాద్ నియోజకవర్గంలో పుట్టి పెరిగినాము కాబట్టి గత 3 పర్యాయాలు 14, 18, 23 3 సార్లు ట్రై చేసిన, రాలేదు. ఎప్పుడైనా సరే బీఆర్ఎస్ పార్టీ గుర్తించిందా నాగేష్ ముదిరాజ్? బీఆర్ఎస్ పార్టీ 100% గుర్తించింది. రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ లో మంచి పదవి వస్తుందని ఆశిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన చాలా మంది ఘర్ వాపసి కార్యక్రమం చేపట్టిందన్న. మీరు అనుకుంటే ఉత్తమ్ గారి త్రూలో కూడా వెళ్ళిపోవచ్చు, ఎందుకు అనుకోలేదు? మంచో చెడో బీఆర్ఎస్ లోకి వచ్చినామని అప్పుడు అనుకున్నాము. ఇప్పుడు అంతా మంచిగా జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి నెక్స్ట్ అధికారంలోకి వచ్చేంత సీన్ ఉందంటారా? ఒక అత్యున్నత సంస్థలు సర్వే చేసినాయి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే 100కు పైన మీరు చేసినటువంటి అప్పులకు కావచ్చు, మీరు చేసినటువంటి అన్యాయాలను కావచ్చు, కేసీఆర్ చేసినటువంటి అవినీతి కన్నా రేవంత్ రెడ్డి బెటర్ అని చెప్పేసి రుణమాఫీకి ఇప్పటికీ మా అగ్ర నాయకులు కేటీఆర్ అయినా హరీష్ రావు గారైనా ఏదైతే చెప్తున్నారో, ఏ ఒక్క ఊరికైనా పోదాము, ఈ ఊర్లో రుణమాఫీ అయిందంటే రాజకీయ మొదలు ఇస్తామని చెప్తున్నారు. అంతకంటే